నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా చెప్పండి, ఈ నవరత్నాలు అనేది ఉంటుంది కదా, సో అవి ధరించేటప్పుడు ఏమైనా ముహూర్తాలు కానీ అలాంటివి సమయాలు కానీ, మంచి సమయం చెడు సమయం అనేసి అని చెప్పి రాహుకాలం అని అవన్నీ ఉంటాయి కదా, అలా ఏమైనా చూసుకుంటారా లేకపోతే డైరెక్ట్ ధరించవచ్చా, ఏ విధంగా? ఇప్పుడు నవరత్నాల విషయంలో చాలామంది చేస్తున్నటువంటి ఇదేంటంటే, కానీ దుష్ప్రచారం కూడా ఏంటంటే, నవరత్నాలు పని చేయవు, మేము ఇచ్చే రత్నాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, అది 1,00,000 2 లక్షలు పెట్టుకోండి, మళ్ళీ మీకు బాగుంటే ₹1,00,00,000 రత్నం పెట్టుకోండి. ఇవి కూడా చాలా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే నవరత్నాలు అనేటివి ఈరోజు మనం కనుగొనేటివి కాదు. పురాతన కాలం నుంచి ఋషుల నుంచి కూడా అవి అమల్లోకి వస్తున్నాయి. మన దేవతామూర్తులను తర్వాత ఈ మన పురాణాలు చూసుకునే కూడా వాళ్ళు ధరించేవారు. రాజులుగా ఉండేటోళ్ళు అనేక మంది ధరిస్తూ ఉండేటోళ్ళు. అంటే అందరూ బాగున్నారు, అందరూ దెబ్బతిన్నారంటే ఏ రత్నం ధరించాలనే క్లారిటీ లేకపోవడం వల్ల సమస్య పడుతూ ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ప్రేక్షకులు గమనించాలి. నెంబర్ 1 పాయింట్. తర్వాత నవరత్నాల ఉంగరం అనేది అందరికీ పనికిరాదు. ఎందుకంటే ఏదో ఒక రత్నం మాత్రమే అక్కడ మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మిగతా రత్నాలు కూడా చెడుపు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే బాడీకి 7 రంగులు అవసరం కదా, మీరే చెప్తున్నారు శక్తి అనేసి కూడా ఆలోచన చేస్తున్నారు. అట్లా కాదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కొంతమంది చూపించడంలో కూడా నవరత్నాలు ఏ విధంగా కూడా పనిచేయండి మేము చూపిస్తున్నాము ఇట్లాంటివి కూడా చెప్తా ఉన్నారు. అట్లా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కానీ నవరత్నాలు అనేటివి పనిచేస్తాయి. కానీ ఏ రత్నం అయితే ధారణ చేసుకోవాలో అదే చేసుకోవాలి, అంతకుమించి వేరే రత్నాలు ధారణ చేయడం ఈ మనం చూస్తున్న విపరీత పరిణామాలు. తర్వాత నవరత్నాలు కూడా ఉంగరం అనేది పనికిరాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే నవరత్నాలు అనేది మనం ఇస్తూ ఉన్నామో, ఏదో ఒక రత్నం ఇస్తూ ఉన్నామో, ఆ రంగు కానీ లేదా ఆ ధాన్యం కానీ లేదంటేనా ఆ యొక్క రత్నం కానీ ఖచ్చితంగా వాడుకలో మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా అది మీకు మంచి చేస్తూ ఉంటుంది. అంటే చనిపోయే క్షణాలు ఇప్పుడు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో యాక్సిడెంట్లో దుర్మరణం పాలు కావడం వేరు. తర్వాత ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయినాక ఏదైతే మనిషి లైఫ్ స్పాన్ ఉంటుందో జరుగుతూ ఉండి ఆ విధంగా జరగడం వేరు. ఇది మీరు గమనించాలి. ఏదైనా సరే దుష్పరిణామం జరిగిందంటే అది వేసుకున్న రత్నంలో దుష్ప్రభావం ఉంది కాబట్టి, అంటే మీకు అది సూట్ కాలేదు కాబట్టి జరిగిందని అర్థం. అలాగే హాస్పిటల్ పాలైన ఇదే విషయాలు. తర్వాత ఏదైతే రత్నాలు మీరు ధరిస్తూ ఉన్నారో దానికి ఎటువంటి కూడా మనం ప్రయోగాత్మకంగా చెప్తున్నాం, ఎందుకంటే నిరూపణాత్మకంగా చెప్తున్నాం. కాబట్టి అక్కడ ఏ నవరత్నాలు కానీ లేదా రత్నం అనేది ధరిస్తూ ఉన్నప్పుడు దానికి టైం కానీ వారం వర్జం ఇవన్నీ ఏం అవసరం లేదు. వాస్తులు కూడా అదే ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఈరోజు బాగాలేదు కదా, రేపు పిలిపించుకుందాము, లేకపోతే రేపు ముహూర్తాలు ఉన్నాయి కదా, అప్పుడు ఇల్లు కట్టుకునేప్పుడు ఆలోచన చేస్తుంటారు. ఈ ఆలోచన కలిగేలోపే ఈ సమస్య జరిగితే అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి అటువంటి సమస్య లేకుండా మనం ఏదంటే ఒక డాక్టరు ఒక శరీరానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారో అదే విధంగానే మనం ఒక ఇంటిని కానీ ఆ వ్యక్తిని కానీ కూడా చూస్తూ ఉన్నాము. అంటే ఏ సమస్య అయితే ఉందో, ఏ సమస్య వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడో, ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారో అలా ఇబ్బంది పడకూడదనే మన ప్రధాన ఉద్దేశం. కాబట్టి అట్లా లేకుండా ఉండాలంటే వెంటనే ఆ ధారణ జరిగిపోవాలి. మనం చాలామంది సంప్రదించినప్పుడు కూడా ఒకటే చెప్తాం, ఎట్లా సార్ దీనికి మళ్ళీ పూజలు చేసుకోవాలా, ఏదైనా అమ్మవారు చేసుకోవాలి, అది మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ ఫస్ట్ వచ్చి ధరించండి, ధరించి ఆ ఎఫెక్ట్ మీరు చూడండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా మనం ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు మనకు ఇచ్చినప్పుడు వచ్చేసి ఒకవేళ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తేడా ఉండొచ్చు. ఆ రత్నం దానం చేసినప్పుడు అందుకే మనం స్టార్టింగ్లో వచ్చేసి లక్షలు పెట్టి ఏం మీరు వాడాల్సిన పని లేదు. ఒక 5,000 రూపాయలతోనే ఒక మంచి రత్నం అనేది వస్తుంది, ఒక రకమైన రత్నం. కాబట్టి వేసుకోండి. అది కూడా లేదు, ఒక సింథటిక్ అయినా వాడుకొని చూడండి అని కూడా మన దాని ప్రభావం మీరు గమనించుకొని తద్వారా పరిపూర్ణంగా ఉండే రత్నాన్ని కూడా ధరించుకోవచ్చు. ఇది మనకు అది అర్థమైపోతుంది, మీరు జీవితంలో కూడా అర్థమవుతుంది. ఇవి ఏమీ లేవంటేనా వాస్తుబద్ధంగా ఈ ఇంట్లో అంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇంకా కాలం బాగుండాలా, టైం బాగుండాలా, ఇవన్నీ ఆలోచన చేస్తా ఉంటే జీవితమే అయిపోయింటారు. ఇట్లా లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ రత్నాలకు సంబంధించి ఏ వేళ్ళకి ఎలాంటి రత్నాలు ధరించాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఏంటంటే ఈ వేలు ధరించాలని ఆ వేలు ధరించాలని ఆలోచన చేస్తారు. ఉంగరం వేలు మన శరీరంలో ఉండేది ఒక భాగం. ఏంటంటే ఉంగరం వేలని దానికి పెద్దలే నిర్ణయించారు. మనం వాడుకలో కూడా అదే వాడుతున్నాం. అటువంటిప్పుడు దానికి మళ్ళీ సపరేట్గా ఏ రత్నం అనేది ఏమి ఉండదు. కాబట్టి ఉంగరం వేలు అనేది అన్ని రత్నాలు ధరించవచ్చు, ఏ ఇబ్బంది లేదు. తర్వాత చిటికెన వేలకు వచ్చి బుధరత్నం మాత్రం ధరిస్తారు. తర్వాత మధ్య వేలకు వచ్చేసి శనిరత్నం మాత్రమే ధరిస్తారు. గురువు వేలకు వచ్చేసి గురురత్నమే ధరిస్తారు. మళ్ళీ ఇంకోటి మనం ఇక్కడ ధరించేటప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే, ఏ స్థానంలో అయితే అది బలంగా ఉందో అక్కడ వేరే గ్రహం ద్వారా అది డీవియేషన్ అవుతా ఉందో, అంటే ఆ యొక్క ప్రభావం ఇతని జాతకుని కలిగించాలనో మంచి అనేది కలిగించకుండా వేరే గ్రహం వచ్చి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్థాన స్థితిని బట్టి, ఉదాహరణకు శుక్రుని యొక్క స్థానమైన వృషభం కానీ తులలో కానీ ఆ యొక్క ఏదైనా వేరే గ్రహం గురువు కానీ శత్రుగ్రహమైనా కావచ్చు. అంటే మనం మామూలుగా శత్రుత్వం మిత్రుత్వం చూసుకొని ఇట్లా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవేళ శత్రుత్వం గ్రహం అనేది 3 భాగాలు రాదు. ఎందుకంటే 159 అంటే 1, 5, 9 కోణస్థానాల అధిపతులు మనం ప్రధానంగా చూసుకుంటాము. తర్వాత 11వ అధిపతి కానీ 2వ అధిపతి కానీ ఆ యొక్క శుభ సూచకాల స్థానాల్లో ఉన్నట్లయితే
ఆ యొక్క తద్వారా అది మేలు చేస్తాందో లేదా గమనించుకొని అక్కడ మనం నిర్ధారణ చేస్తాం కాబట్టి అది ఎక్కడ ఏ ఏలు వేసుకోవాలని కూడా మనం చెప్తాం. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేసుకున్నట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా వాళ్ళ జీవనయానం ఏదైతే దోషభూయిష్టంగా సమస్య కలిగి ఉన్నారో ఆ సమస్య నుంచి వెంటనే నివారణ ఉపాయం దొరుకుతుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే గురుగారు, ఇప్పుడు కుడి చేతికే వేసుకోవాలా లేకపోతే ఎడమ చేతికి కూడా వేసుకోవచ్చా ఈ నవరత్నాలకు సంబంధించి? సహజంగా అండి మనకు మంచి చేసేది మనం చూస్తున్నాం. ఇప్పుడు సెలైన్ బాటిల్ అనేది కుడి చేతి ఎక్కించుకోవాలా ఎడమ చేతి ఎక్కించుకోవాలని చెప్తాం. కుడి చేతికి ఎక్కించుకున్నప్పుడు ఆ కుడి చేతి ఆ 2 రోజులు ఆ సెలైన్ బాటిల్ దాన్ని పెట్టింటారు కాబట్టి ఎడమ చేతి మళ్ళీ ఒకవేళ అదేమైనా క్యాండిల్ సమస్య అయితే అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే దారం అనేది ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది చేతులు లేనటోళ్ళు కుడి చేయలేనటోళ్ళు ఎలా ధరిస్తారని కూడా కొంతమంది తండవాదాలు చేస్తుంటారు. నేను చెప్పేది ఒకటే, ఏదో ఒక విధంగా ఆ రత్నము, ఆ రంగు, తర్వాత ఆ ధాన్యము మీరు స్వీకరిస్తూ ఉండాలి. ఆ యొక్క శక్తి అనేది మీకు అందాలి. తద్వారా ఏదైతే ఉపయోగం ఉంటుందో ఇన్నాళ్ళు మీరు నష్టపోయినారు. ఉదాహరణకు ఏదైనా యాక్సిడెంట్లో పోయి ప్రమాదం ఒక అతను కోల్పోయి ఉంటాడు, కుడి చేయబోయి ఉంటుంది. అంత మాత్రం రత్నం ధరించకుండా ఉండకూడదు. అతనికి భవిష్యత్తు లేదని చెప్పడానికి లేదు కదా, అతని భవిష్యత్తు గొప్పగా ఉండొచ్చు. కాబట్టి ఇట్లా ఏంటంటే ఇట్లాంటి దుష్పరిణామాలు జరగకుండా ఇక ముందర జాగ్రత్త పడాలి. ఇటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని ఏ చేతికైనా ధరించవచ్చు. కానీ ప్రధానంగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన కుడి చేతికే ఇస్తాం. ఎందుకంటే అది ఎడమ చేతిన వామహస్తం అవుతుంది, కుడి చేతిన దక్షిణహస్తం అవుతుంది. మనం సర్వకార్యాలు మన శరీరం లోపలికి ఏం తీసుకోవాలో అవన్నీ 90% కుడి చేతితోనే స్వీకరిస్తాం. కాబట్టి ఎడమ చేయి అనేది మనం విసర్జించవలసినది. కాబట్టి అంటే వేరే ఉపయోగాలు అంటే విసర్జించే వాటికి మాత్రమే ఎడమ చేయని వాడుతూ ఉన్నాం. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా గమనించుకొని ఏ చేతికైనా ధరించవచ్చు, లేదా మెడలో డాలర్గా అయినా ధరించవచ్చు. ముఖ్యంగా ఎందుకు వేలికే ఉంగరంగా అంటే చిన్నపిల్లలకైతే డాలర్గా వేసేస్తాం, మొలతాడికి వేసేస్తాం అట్లా, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత పెద్దవాళ్ళకైతే ఒక 10 ఏళ్ళ పైన పిల్లలకైతే వాళ్ళ యొక్క అంటే ఏదైనా సరే శక్తి వాళ్ళకు ఏదైనా పోగొట్టుకోకుండా అట్లా ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే వేలికే వేసుకున్నట్లయితే అక్కడ ఏం ఉపయోగం జరుగుతుందంటే ఏదైనా రత్నం ద్వారా ఇంజెక్ట్ అయిన సూర్యకిరణం వచ్చేసి ఆ కిరణం కాంతి కిరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది శరీరంలోకి ఇంజెక్ట్ కావాలి. అట్లా సేమ్ టైం అట్లా లేకపోయినా కనీసం అంటే ఇప్పుడు చిన్న మనం వజ్రం చెప్తాము, 10,000 20,000 వజ్రం వచ్చేసి 10 cents to 20 cents వస్తుంది. అటువంటి ఎందుకంటే ఒకటేసారి 1,00,000 5 లక్షలు 10 లక్షలు పెట్టుకోవాలంటే సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ముందుగానే ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేని వాళ్ళు అయితే బ్రహ్మాండంగా ధరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, దానికి ఎటువంటి డౌట్ ఉండదు. అటువంటి ఏదైనా సరే మూత ఉన్నప్పుడు అంటే ఓపెనింగ్ లేకుండా క్లోజింగ్ ఉన్నప్పుడు ఆ యొక్క కిరణం యొక్క ప్రభావం ఏమిటో పరావర్తనం చెంది ఆ యొక్క శరీరం యొక్క శక్తి చుట్టూ ఉండే వలయం యొక్క శక్తికి ఇది అయిపోయి అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా రక్తదాన విషయంలో గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇది అనమాట. అంటే ఏదైతే కిరణం పడతా ఉంటుందో అది ఇంజెక్ట్ అన్నా కావాలో లేదా పరావర్తనం చెంది ఆ శరీరానికి కాంతివంతంగా ఉండాలి. తద్వారా వచ్చి అందుకే మీరు చాలామంది చూసుకున్నట్లయితే ముత్యాలు వేసుకున్న వాళ్ళు కానీ లేదంటే డైమండ్స్ వేసుకున్న వాళ్ళు కానీ కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. ఆ యొక్క ఎంతైతే అంత ఎక్కువగా వేసుకున్నట్లయితే ఇంకా మీరు కనిపిస్తూ ఉంటారు. అట్లా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఆకర్షణ అనేది 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ మనసుకు ముత్యం అయితే మనసుకు ప్రభావితం చేసి వేరే విధంగా కూడా ఆలోచన చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా లేకుండా ఇది మనం ఏదైతే శాస్త్రబద్ధంగా శస్త్రబద్ధంగా చూసుకుంటూ ఉంటామో అది సూచాయగా వాడుకున్నట్లయితే చాలా గొప్ప ఫలితాలు కూడా చూచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చూసుకోండి. అలాగే గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వజ్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా పిల్లలకి మెడలో కూడా వేస్తూ ఉంటారు. అదే అండి, ఇప్పుడు మామూలుగా అయితే చిన్నపిల్లలకైతే మెడలో వేయద్దని మేము చెప్తాం. ఎందుకంటే పుట్టిన శిశువుకు కూడా మనం రత్నాన్ని ఇస్తున్నాం. మొలతాడికి ఎలాగో వెండితో కానీ లేదా దారంతో కానీ ఏదో ఒక దాంతో వాళ్ళు వేస్తూ ఉంటారు. అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వేసుకోవాల్సిందే. ఎందుకంటే తదనంతరంగా వాళ్ళ యొక్క ప్రయాణంలో ఈ యొక్క 5 ఏళ్ల సమయం వాళ్ళకు చాలా క్రిటికల్ సమయం. కింద పడినా ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా అటువంటి సమయంలో అది ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి వాళ్ళు చేసే కొన్ని చేష్టలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఆ యొక్క తాడం లేదా దారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తాడికి చిన్న డాలర్ కోసుకోకుండా చాలా ఈజీగా ఉండేటట్టు వాళ్ళ కన్వీనియంట్గా ఉండేటట్టు సపోజ్ బోలబడే అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చేసి పొట్ట దగ్గర లేకుండా నడుము దగ్గర ఉండేట్టు చూసుకుంటా అవి మెయింటైన్ చేసుకుంటేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండారు. చాలామంది కూడా అట్లా ఆచరిస్తున్నారు. అలాగే ఒక 15 ఏళ్ళు అట్లా పిల్లలు 10వ తరగతి అట్లా చదివే పిల్లలు ఉంటేనా వాళ్ళు యొక్క చాలా జాగ్రత్త పెట్టుకుని ఇది అనేసి చెప్పేసి నీకు యొక్క ఆయుధం ఇది. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటేనా అది ఆయుధం తిన ఉపయోగపడాలి. అది మన ప్రధాన ఉద్దేశము. అట్లా ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా. ఇది వజ్రం విషయంలోకి వచ్చేకల్లా చాలామంది ఏంటంటే డైమండ్ అనేసి చాలా ఇష్టపడి అది ఖర్చు కూడా అధికంగా పెట్టి వాడుతూ ఉండేటోళ్ళు మేము చూస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మంచి జరిగితే మంచి జరుగుతుంది, చెడుపు జరిగితే విపరీతమైన చెడు జరుగుతుంది. విపరీతమైన బీపీ ఫ్లక్చువేషన్ రావడము, తర్వాత ఉన్నటువంటి హార్ట్ అటాక్స్ రావడము, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా వజ్రం కారణమవుతుంది. ఇది చాలా జాగ్రత్త. మీరు ఎవరైతే ధరించి ఇబ్బందులు పాలంటారో కూడా గమనించుకోండి. అది ఆ మాదిరి అంత తేలిగ్గా ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాము. కాబట్టి వజ్రం అనేది
ఒక్కోసారి ఉపయోగిస్తే బ్రహ్మాండంగా యోగిస్తుంది. అంటే చాలామంది శుక్ర మహాదశ జరిగినప్పుడు వజ్రం పెట్టుకొని చెప్తారు, కానీ అది మీకు 12వ అధిపతి కానీ 6వ అధిపతి కానీ 8వ ఆధిపత్యం వచ్చి లేదా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆకస్మిక మరణాలు కానీ విపరీతమైన రోగాలు కానీ లేదంటే విపరీతమైన ఖర్చులు హాస్పిటల్ పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. అవి చాలా జాగ్రత్తగా గమనించి చేసుకోండి. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ రాహుకాలమైన ఆ కాలమైనా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంత చంద్ర పరిస్థితి బాగాలేకపోయినా వేసుకోవాలని అన్నారు కదా, అయితే అది ఎంతకాలం అనేది వేసుకోవాలి అనే విషయం కూడా తెలియజేయండి. సోమవారం అండి కాలసర్ప దోషం. చాలామంది శ్రీకాళహస్తి ఈరోజు పోయింటారు కూడా. వాళ్ళకి అందరికీ మేము ఒకటే అండి చెప్పుకోవాల్సింది ఏంటంటే కాలసర్ప దోషం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇంకా దాంట్లో చాలా విధాలుగా ఉంటాయి. కొన్ని లగ్నం అవతల ఉండడం, యువతల ఉండడం. ఇంకా ఏంటంటే ఈ కాలసర్ప దోషంలో కాలసర్ప యోగం అనేది కూడా ఉంటుంది. అది చాలామంది గమనించాలి. ఎందుకంటే రాహువు 3లో కానీ 11లో కానీ ఉండి ఈ రాహుకేతుల మధ్యలో, అంటే ఈ 3లో కనుక ఉంటే కేతువు 9లో ఉంటాడు కాబట్టి పితృవియోగం అనేది జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ యొక్క దశ కానీ అంతర్దశ కానీ జరిగినప్పుడు మిగతా గ్రహాలు కూడా అక్కడ సహకరిస్తేనా. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా అవి కొంచెం ప్రిఫరెన్స్ కాదు. ఇంకా ఈ ఏదైతే యోగం అయితే ఉందో ఈ యొక్క రాహువు యొక్క అంటే ఇవి ఎక్కి తిరుగుతూ ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు వచ్చేసి ముందుకు తిరుగుతూ ఉంటాయి, ఈ గ్రహాలు వెనక్కి తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాలు కూడా ఎందుకు చూసించారంటే మిగతా గ్రహాలను అవి ఇబ్బంది పెడుతున్నాయి అని వాళ్ళు గమనించారు కాబట్టి చెప్తున్నారు. కాబట్టి ఇది 11లో ఉంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే 11లో ఉంటే 6లో వచ్చేసి 5లో వచ్చి కేతు ఉంటే కొంచెం సంతాన సమస్య ఉంటుంది. మిగతా ఏదైనా గ్రహం అక్కడ చూస్తా ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లయితే ఇబ్బంది ఏం లేదు. ఈ కాలసర్ప దోషంలో కాలసర్ప యోగం అనేది ఉన్నప్పుడు అయితే రాహుని మిగతా గ్రహం ప్రభావితం చేయకుండా ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండం యోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మన చిరంజీవి గారిని చూసుకుంటే కాలసర్ప యోగంలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఏం చేసినా కూడా ధనస్థానంలో రాహు ఉన్నాడు, తద్వారా 8లో కేతు ఉంటాడు. ఆకస్మికంగా ఏదైనా జరిగే సమస్యలు అతనికి ఉండవు. తద్వారా ఎందుకంటే మిగతా గ్రహాలు అవి డీవియేషన్ చేయకుండా ఉన్నప్పుడు ఈ రాహువులు వచ్చేసి అవి చాలా యోగంగా ఉంటాయి. అదే కనుక ఇవి 6లో కానీ రాహు 12లో కానీ అటువంటి విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రోగాలు, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మరణం కావడము, మరణం అంచుకుపోయి వెనక్కి వస్తూ ఉంటారు. ఇటువంటి జీవితాలు కొన్ని గమనిస్తూ ఉండొచ్చు. అట్లాంటి ఎందుకంటే ఏ దోషానికైనా సరే పరిహార మార్గంగా మనం ఇచ్చే ఆ జాతకంలో ఉండే నవరత్నాలు ఒక రత్నాన్ని మనం ఇస్తున్నాము, 2 రత్నాలను ఇస్తున్నాము. తద్వారా ఎంతో ఉపయోగం అనేది కలుగుతూ ఉంది. అది చాలా ఏ దోషాలైనా సరే కాలసర్ప దోషం కావచ్చు, కుజదోషం కావచ్చు, లేదా అస్తంగత్వము, ఇంకా మిగతా చాలా దోషాలు చెప్తూ ఉంటారు. అటువంటి దోషాలన్నీ కూడా పరిహరించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇప్పుడు కాలసర్ప దోషం అంటే అసలు ఉంది అనేది ఎట్లా తెలియాలి? ఇది ఒకనండి, ఎవరైనా సరే జన్మ చార్ట్ అనేది సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ చార్ట్ అని వస్తుంది. చార్ట్ మీద అవగాహన ఉండేటోళ్ళు రాహు కేతువులు అనేటివి గ్రహాలు 2 ఉన్నప్పుడు వాటి మధ్యలో మాత్రం మిగతా గ్రహాలు లగ్నము చంద్రునితో సహా ఉంటారు. ఉన్నప్పుడు దాన్ని కాలసర్ప దోషం అంటారు. తర్వాత అట్లా లేనప్పుడు ఆపోజిట్ స్థానంలో అంటే ఇటువైపు గ్రహాలన్నీ ఉంటాయి, అటువైపు చంద్రుడు కానీ లగ్నం కానీ ఉంటేనే పాక్షిక కాలసర్ప దోషం ఉంటారు. ఇద్దరు ఉంటే ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించుకొని అక్కడ ఏదైతే ఒక గ్రహం మేలు చేస్తూ ఉంటుంది లేదా 2 గ్రహాలు మేలు చేస్తూ ఉండొచ్చు, అట్లా ఆ యొక్క గ్రహాల యొక్క పరిశీలన చేసుకొని అది ఉపయోగపడే రత్నాన్ని కనుక ధరించినట్లయితే ఆ రంగు, ఆ ధాన్యము అవి ఉపయోగపడతా మీకు ఉంటాయి కాబట్టి అవి ఉపయోగించుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా గమనించుకోండి. అంటే కాలసర్ప దోషం అంటే భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే అది చాలామందికి యోగంగా ఉంది, అవయోగంగా ఉంది, దోషంగా ఉంది, కొంచెం మందికి ఇంకా దోషభూయిష్టంగా ఉంది. కాబట్టి ఇవి చాలా చూసుకొని అంటే చేసే పూజా విధానాలు అవి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇది ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. ఇంకో కొన్ని సందర్భాలు ఏం జరుగుతాయంటే శ్రీకాళహస్తి కాలసర్ప దోషం చేసి వచ్చింటారు, వచ్చే సందర్భంలో యాక్సిడెంట్లు సూచనలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రేహు ఆల్రెడీ వచ్చేసి ఇబ్బంది లేకుండా ఆడ ఏదో మిగతా గ్రహం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. వీళ్ళుగా రావుకేతుకు పూజ చేయడం వల్ల ఒక్కోసారి ఆ గ్రహశక్తి అది పెరగడం వల్ల కూడా సమస్యలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కొన్ని జాగ్రత్తగా గమనించుకొని అట్లా లేకుండా చేసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. ఇది గమనించండి. కుమారి కడప నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు. కుమారి గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి కుమారి గారు, చెప్పండి. అదే నేను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్పగలుగుతారా? ఏదండి? జాబ్ గురించి అడగాలనుకుంటున్నా. జాబ్ గురించా? చెప్పండి, ఏ విషయం చెప్పండి. హలో హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందండి? ఉందండి. ఉందా? ఓకే, సంతోషం అండి. మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? రెంట్ అండి. రెంటా? ఓకే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఒకసారి జాతక పరిశీలన చేసుకోండి. ఏ విధంగా చేసుకోవాలంటే దశమాధిపతి కానీ దశమ భావకుడైన శని కానీ అక్కడ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయని కూడా గమనించుకోండి. ఒకవేళ ఆ దశమాధిపతి కానీ దశమ భావకుడైన శని కానీ లేదంటే కనుక ఇక్కడ ఏదైనా గురువు కానీ బుధుడు కానీ వాటితో ఏమైనా సంబంధం కలిగి ఉండారా, ఆ యొక్క గ్రహ అంతర్దశలో ఏమైనా ఉపయోగపడుతున్నాయా అనేది కూడా గమనించుకోవచ్చు. ఇట్లా ఏమీ మీరు గ్రహించలేని పక్షంలో ఒకసారి మా అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా ఏ రత్నం ధరిస్తే కన్నా ఆ యొక్క ఫలితం అనేది జరుగుతుంది.
ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా మీ యొక్క జీవితం అనేది సాగుతూ ఉంటుంది. అట్లా ఏదైనా అవకాశం ఉంటే చూడండి. మీకు పరిశీలన చేసుకునే అవకాశం ఉంటే ఇట్లా చూసుకోండి. అది ఏదో ఒక ఉపాయంగా చూసుకోండి. అలాగే గురుగారు ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే గ్రహం అనేది ఉంటుంది కదా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేది. సో అట్లాంటి టైంలో కొన్ని పనులు చేయకూడదు, బయటికి రాకూడదు అనేసి అని చెప్తా ఉంటారు. అది ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? 90% ఏంటంటే గ్రహణం అనేది వచ్చేసి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, చంద్రుడు వచ్చేసి ఆ యొక్క ఏదైతే గ్రహణం పట్టి ఉంటాడో ఆ సమయంలో మానసికంగా మనిషి బలహీనుడైపోతాడు. అది ప్రధానంగా చూసుకోవాలి. సూర్యగ్రహణం పట్టినప్పుడు శారీరకంగా బలహీనుడై ఉంటాడు. అది ఎంత గొప్పవాడైనా కావచ్చు. అందుకే ఆ సమయంలో బయటికి రావద్దు. ఇంకా మిగతాటి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే ఆ కిరణాల వలన అనేక వ్యాధులు వస్తాయి. ఇంకా ముఖ్యంగా గర్భవతి విషయం, శిశువు విషయంలో కూడా గ్రహణ సమయంలో పుట్టిన వాళ్ళకు కూడా మనం నివారణోపాయం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మిగతా గ్రహం ఏదైనా సరే, ముఖ్యంగా అదేంటి చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ యొక్క అంటే భావకారకుడైన చంద్రుడు, అంటే శరీరకారకుడైన సూర్యుడు, తర్వాత మనకారకుడైన చంద్రుడు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా అనుకూల స్థితిలో ఉన్నట్లయితే ఆ గ్రహబలం పెంచినట్లయితే కనుక అక్కడ జాతకునికి మనశ్శాంతి కలిగి ఇబ్బంది లేకుండా ఉంటారు. అదే శరీరకారకుడైన రవి కనుక ఏదైనా అక్కడ ఉపయోగపడతా ఉన్నట్లయితే ఆ రవి రత్నదానం చేయడం వల్ల, అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవి ఉపయోగపడకుండా ధరించినట్లయితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు మన వరకు చెప్పుకున్నాడు అనేక దుష్ఫలితాలు కారకాలైనటువంటి మన యొక్క జన్మచాట్లో ఉండేటువంటి మిగతా స్థానాల యొక్క ప్రభావితం అయితే కనుక అవి ఇంకోటి ఏంటంటే గ్రహ సంబంధంగా ప్రభావితం కావచ్చు, నక్షత్ర సంబంధంగా ప్రభావితం కావచ్చు, లేదంటే ఆధిపత్యం దృష్ట్యా ప్రభావితం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా మనం విశ్లేషణ చేసుకొని ఆ యొక్క దశలు అంతర్దశలు. ఇంకా ఇక్కడ ఏంటంటేనా ఇప్పుడు సపోజు చంద్రగ్రహణ సమయంలో ఒక జాతకుడు పుట్టినాడు, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, అదే దశ నడుస్తూ ఉంది. అప్పుడు జాతకుడు ఎట్లా ఉంటాడంటే మనస్తత్వం అసలు సరిగా ఉండదు. వీలైతేనా మెంటల్గా కూడా ఉండొచ్చు ఆ వ్యక్తి ఆ దశాకాలంలో. ఇంకా ఏదంటే అప్పుడు కన్నా కొట్టినది ఇంకా తదనంతర కాలంలో కూడా ఇబ్బంది పెడతా ఉండొచ్చు. అప్పుడు ఏదైతేనే అక్కడ అది ఉపయోగపడతా ఉండట్లేదు. మనం చంద్రధారణ అక్కడ చేయించినట్లయితేనా, అంటే ముత్యం ధారణ చేయించినట్లయితే అనుకూలంగా ఉండట్లయితేనా, సపోజ్ లగ్నాధిపతి అయి ఉంటాడు చంద్రుడు అనేటి ఏది కర్కాటక రాశి సంబంధించి, మిథునం కర్కాటక రాశి సంబంధించి ఆధిపత్యం ఉంటుంది, లగ్నాధిపతి లగ్నం అక్కడ ఉంటుంది. ఒక లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ రాహుకేతులు కూడా ఉంటారు. ఏది గ్రహణం పట్టిన సమయంలో సూర్యుడు కూడా ఉండొచ్చు, ఆపోజిట్లో కానీ అటు సైడ్గా. అటువంటి సందర్భాలలో ఆ యొక్క చంద్రుడిని ధరించినట్లయితే ఇతను మానసికంగా ఇబ్బంది లేకుండా ఉండి తద్వారా జాతకుడు ఇంకా మిగతా గ్రహ సంబంధాలు కూడా అక్కడ ఉంటాయి. ఎందుకంటే నక్షత్ర సంబంధం కానీ లేదంటే వీక్షణం కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా అవి కొంచెం మేలు చేసేవానికి చాలా వరకు మేలు చేసి ఆ జాతకుడు సంతోషంగా ఉండేది కూడా మేము చూస్తూ ఉన్నాం. అట్లా ఏదైనా ఉంటే కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని గ్రహణ సమయంలో పుట్టినంత మాత్రం, లేదా చెడ్డ సమయంలో పుట్టినంత మాత్రం, లేదంటే రావుకాలంలో పుట్టినంత మాత్రం చెడ్డ జాతకులు కారు. ఆ రావుకాలం నిజంగా అక్కడ యోగిస్తూ ఉంటే రావుకాలంలో పుట్టినట్లు బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే నివారణోపాయంగా నివారణాత్మకంగా అది మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. అలాగే గురుగారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే గురుగారు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇల్లు కట్టినప్పుడు మెట్ల కింద బాత్రూమ్ అనేది పెడుతూ ఉంటారు. అయితే ఆ బాత్రూమ్ అలా పెట్టొచ్చా పెట్టకూడదా ఏంటి? చాలామందికి పరిజ్ఞానం లేక ఏం చేస్తున్నారంటే అండి, మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు, ఆ యజమాని మరణిస్తాడు, లేదా రోగాలు పాలవుతారు, లేదా విడాకులు వచ్చేస్తాయి, ఇటువంటి సింపుల్గా చెప్పేస్తున్నారు. ఏం అనుభవం ఉందని వీళ్ళు చెప్తున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు. గురుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తనతో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. సుజాత గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. అది పరమట వాకిలి గురుగారు. కిచెన్ లో కొంతమంది పరమటకి తిరిగి వంట చేసుకోవాలి అని అంటున్నారు. లేదండి, పడమర కిచెన్ ఎక్కడ ఉందండి? కిచెన్ నైరుతి మూలలో ఉంది. నైరుతి మూలలో ఉందా? నైరుతి మూలలో కిచెన్ పెట్టకూడదు కానీ పడమర వాకిలి అయినప్పటికి కూడా ఇంటి మొత్తానికి ఆగ్నేయంలోనే ఉండాలి. అంటే మాకు ఆగ్నేయంలో రాలేదండి, ప్లేస్ కొంచెం అలా చేసుకున్నాం. ప్రధానంగా అండి నైరుతిలో ఉండడం తప్పండి. అక్కడ పడమర ఫేసింగ్ చేసినా తూర్పు ఫేసింగ్ చేసినా కూడా రెండు తప్పే. తర్వాత ఏదైనా మీకు అక్కడ అవకాశం ఉంటేనా ఇంటి లోపల అని చెప్పేది, ఇంటి లోపల వచ్చేసి ఆగ్నేయం మూల. అంటే ఎన్ని రూమ్లు ఉన్నాయండి ఇల్లు వచ్చేసి? ఇల్లు వచ్చేసి హాలు, 2 బెడ్రూమ్లు ఉందండి. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అది ఏదైనా ఉంటే ఆ మాదిరి నైరుతిలో ఎంతసేపు ఉన్న బెడ్రూమ్ మాత్రమే ఉండాలండి, లేదా స్టోర్ రూమ్ ఉండాలి. తప్పితే అంటే బెడ్రూమ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం 90%, తప్పినప్పుడు స్టోర్ రూమ్ మాత్రమే ఉండాలి. అట్లా లేకుండా కిచెన్ కానీ చేసుకున్నట్లయితే ఎన్నాళ్ళండి మీరు ఆ ఇంట్లో ఉండబట్టి? 10 years అయిందండి. 10 years అయింది. ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు చిన్న చిన్నవి వస్తున్నాయండి. చిన్న చిన్నవేనా, పెద్ద ఏం జరగలేదా?
చిన్న చిన్నవి వస్తున్నాయి. ఓకే అండి, సంతోషం. చిన్న చిన్న అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ మనం ఎందుకంటే అవి చెప్పకూడదు, కానీ మీకు చెప్పడం లేదు. నైరుతి మూల వంట ఉన్నట్లయితే ఆ యజమాని కానీ యజమానురాలు కానీ చాలా తీవ్ర అపాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి టైం జరిగి తప్పిపోయిన అవకాశం ఏదైనా ఉన్నా ఒకసారి మీరు గమనించుకోండి. నెంబర్ 1 పాయింట్. ఏదైనా అవకాశం ఉంటే ఆ నైరుతి స్థానంలో ఉండే కిచెన్ తీసుకెళ్ళి ఆగ్నేయ స్థానంలో పెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉన్నా కూడా తీసేసి ఇక్కడ బెడ్రూమ్ మార్చుకోవడం, స్టోర్ రూమ్ చేసుకోవడం. ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ ఉన్నా పర్వాలేదు, పొద్దున కాబట్టి పైన వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ విధంగా ఉండడం మాత్రం చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఓసారి మీరు చెప్పినట్లయితే నిజంగా నైరుతిలో ఉన్నట్లయితే ఇవన్నీ ప్రభావాలు ఉంటాయి. అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది నేను చూసుకొని కూడా చూసుకోవాలి. ఓసారి పరిశీలన జాగ్రత్తగా చేసుకోండి. అది నెంబర్ 1 పాయింట్. మనం కంటిన్యూ ఈ విధంగా అండి ఏదైతే నా బాత్రూమ్లు ఉన్నాయో అంత ఎందుకు చెప్తున్నారని మాకు కూడా అర్థం కాక మేము చాలా పాపం నిన్నైతే ఒకరు ఫోన్ చేసి సార్ ఇట్లా మాకు బెట్ల కింద బాత్రూమ్ని కూలగొట్టేసినారు సార్, ఇప్పుడు నా కామన్ టాయిలెట్ ఎక్కడ పెట్టానో మాకు అర్థం కాదట. కూలగొట్టేప్పుడు అర్థం కావాలి కదా. కాబట్టి ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఆ యొక్క వాళ్ళ సమయం అనేది అంత ఘోరంగా ఉందని మాకు కూడా అనిపిస్తుంది. మీ టైం బాగాలేదు కాబట్టి అతను 25,000 సమర్పించుకున్నారు, ఈడ ఒక 25,000 పోయింది, ఇప్పుడు మళ్ళీ కట్టాలంటే ఇంకో 25,000 కావాలి, మొత్తం ₹1,00,000 ఇచ్చినట్టే. కానీ ఏంటంటే గురువుగారు సూర్యనారాయణ ధవళేశ్వరం నుంచి కాల్ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు మాట్లాడండి గురువుగారితో. అలాగే చెప్పండి సూర్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు సూర్యనారాయణ అండి. అసలు బాగుంటలేదు, పొజిషన్ బాగుంటలేదు, ఆరోగ్యం బాగుంటలేదండి. అయ్యో, అదండి అందుకనే మీ పేరు తెలుసుకుని నేను. మీ సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా? ఏదైతే చెప్తారని. హలో, చెప్పండి. మీ సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సొంత ఇల్లే అండి. సొంత ఇల్లే, ఓకే, సంతోషం అండి. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? ఇది తూర్పుకు అండి. తూర్పు గుమ్మమేమో తూర్పుకు ఉంది. రోడ్డు కూడా తూర్పుకే ఉందా? 1, 2, 3, 4 గదులండి. 4 గదులు. 4 గుమ్మాలు. రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? అండి రోడ్డు ఎక్కడుంది? రోడ్డు ఎదురు ఉందండి, ఇలాగా ఉత్తరానికి. ఉత్తరానికి రోడ్డు ఉంది. ఉత్తరం డోర్ ఉందా? ఉందండి. ఉత్తరం డోర్ ఉంది, తూర్పు కూడా డోర్ ఉంది. ఉందండి. 2 డోర్లు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండకూడదండి. ఆగ్నేయ సమస్య ఉన్నట్టుంది. మీకు ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఏమైనా ఉందా మీకు? తెలియవండి, అసలు చదువుకోలేదు. హలో, తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది ఏం లేదండి. అక్కడ తూర్పు ద్వారము ఉత్తర ద్వారం ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉండకూడదు. ఉందంటే మాత్రం అక్కడ ఆగ్నేయ దోషం. ఇప్పుడు మనం చెప్పుకుంటా అన్నట్లు అక్కడ ఏదైనా బాత్రూమ్ కట్టి ఎక్స్టెన్షన్ అయ్యి కట్టింటేనే మాత్రం ఆగ్నేయ దోషం ఉంటుంది. కానీ దాన్ని సవరించుకోవచ్చు అండి. అట్లా ఏదైనా అవకాశం ఉంటే, అంటే ఒకవేళ బాత్రూమ్ ఇంటికి అటాచ్ అయ్యి కట్టినారనుకోండి, ఆ పార్క్ పిల్లర్ రావాలి, లేదా ఏదో ఒకటి కనెక్షన్ అన్నా ఇవ్వాలి. అంటే పైపులతో కానీ ఏదో ఒకటి చేసుకున్నట్లయితే ఈశాన దోషము అనేది పోయి ఆగ్నేయ దోషం కూడా నివారణ అయ్యి ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ఉంటారు. తద్వారా చాలా బాగా ఉంటారు. మీకు ఏదైనా అనుభవం అర్థమైంటే ఆ విధంగా చేసుకోండి. లేదంటే మా వ్యక్తిగత మేమే అక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలన చేసి మీకున్న సమస్యలు ఎందుకున్నా నిరూపణ చేసి ఆ పరిష్కారం కూడా సూచిస్తాము. తద్వారా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండే వాళ్ళంతా ఉంటారు. ఇప్పుడు అదే అండి, ఏదైతే ఇట్లా మనం కాల్ అడిగినప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఈ ఎక్స్టెన్షన్ అయి ఉంటుంది బాత్రూమ్. ఎక్స్టెన్షన్ కావడం వల్ల ఎక్స్టెన్షన్ ఉండకూడదని తీసేస్తారు. కానీ అది నిజంగా వచ్చేసి ఒకవేళ క్యాంటిలివర్ మీద కనుక స్టెప్స్ వచ్చినట్లయితే ఆ కింద బాత్రూమ్ కట్టినట్లయితే దీన్ని బాక్స్ టైప్ బిల్డింగ్గా లెవెల్ చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఈ బాత్రూమ్ మెట్ల కింద బాత్రూమ్ అనేది తప్పు అనేసి తీసేస్తారు. ఇంకోటి కొందరికి ఉంటే సందేహం ఏంటంటే దక్షిణంలో కానీ పడమరలో కానీ నైరుతి వైపున బాత్రూమ్ ఉన్నప్పుడు ఇంటికంటే డౌన్ అవుతారు కదా లెవెల్, లో రూఫ్, కాబట్టి అది తప్పే అని కూడా నిర్ధారిస్తున్నారు. అది కాదు అక్కడ ముఖ్యం. ఎందుకంటే మనం బెడ్రూమ్లలో కానీ లేదా ఇంకో చోట కానీ కింద సజ్జలు వేస్తూ ఉంటారు. సజ్జలు వేసినప్పుడు కూడా అది లో రూఫ్ అవుతుంది. అంత మాత్రం చేత అదేం దోషభూష్టం కావడం లేదు కదా. తర్వాత ఇంకోటి అంటే బాల్కనీ కింద కూడా మళ్ళీ లో రూఫ్ వేస్తూ ఉంటారు. ఏదైనా సరే పెట్టుకొని అటకల్ టైప్ వచ్చి చేస్తూ ఉంటారు. ఉషారాణి అని చెప్పి కందుకూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఉషారాణి గారు మాట్లాడండి. చెప్పండి ఉషారాణి గారు. హలో, తూర్పు వాకిలి. ఓకే, ట్యాంకీ కట్టామండి, అది ఉండొచ్చా లేదని. మిద్దె మీద ట్యాంక్ కట్టారు. ఏం ట్యాంక్ కట్టారండి? వాటర్ ట్యాంకే కదా? కాదండి, బాత్రూమ్ ట్యాంక్ కింద బాత్రూమ్ ట్యాంక్ కింద, మిద్దె మీద కాదు, కింద కట్టారు. ఏ వైపున కట్టారు? ఏదండి? సెప్టిక్ ట్యాంక్ కట్టాము కింద, మెట్ల కింద కట్టారా? ఏ వైపున కట్టారు? ఏ వైపున? తూర్పు వైపున ఉత్తరం వైపున కట్టింది? కాదండి, తూర్పు వాకిలి, తూర్పు వాకిలింది, దక్షిణం వాకిలింది, ఉత్తరం వాకిలి కూడా ఉందా అండి?
లేదండి. ఉత్తర వాకిలి ఉండాలండి అక్కడ నెంబర్ 1 పాయింట్. దక్షిణం అండి. సరే, తూర్పు దక్షిణం రోడ్డు లేదండి. సెప్టిక్ ట్యాంకు మీ ఇక్కడ ఆగ్నేయంలో దక్షిణ గోడకు ఏదైనా కాంపౌండ్ గోడ ఉంటే దానికి అటాచ్ అయి ఉంటే తప్పు అవుతుందండి. లేదంటే ఈ ఇంటి పార్క్ ఉన్నట్లయితే తప్పేం ఉండదు. అట్ ద సేమ్ టైం మీరు తూర్పు వాకిలి దక్షిణ వాకిలి చెప్తున్నారు, ఉత్తర వాకిలి లేదంటున్నారు. ఆ ఇంట్లో స్త్రీ సమస్య పడతా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఏమైనా ఉన్నాయా? సరే అండి, అట్లా ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. అట్లా మీకు మేము చెప్పినది ఇప్పుడు అర్థమైంటే తద్వారా నివారణోపాయం చూసుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా నివారణోపాయం చూసుకోండి, పరిశీలన చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి మమ్మల్ని పర్సనల్గా సంప్రదించి అక్కడ అపాయింట్మెంట్ తీసుకోండి. మేమే అక్కడికి వచ్చి చూసి తద్వారా ఏం చేసుకోవాలా, ఎందుకు మీకు సమస్యలు ఉన్నాయో నివారణోపాయంగా పరిష్కారం చేస్తాము. చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. అందరూ బాగుంటారు, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాగుంటారు. ఇట్లా బాత్రూమ్ల విషయంలో ఇప్పుడు వీళ్ళు అడిగినట్లు సెప్టిక్ ట్యాంకు అక్కడే ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే కట్టుకుంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాస్తుల సిద్ధాంతాలు ఏం చేస్తున్నారంటే మెట్ల కింద బాత్రూమ్ ఉండద్దు, ఆడవాళ్ళు చనిపోయినారు, వీడవాళ్ళు చనిపోయినారు. చనిపోయడానికి కారణం వేరే కారణం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరు చూసుకొని అవి చేసుకున్నట్లయితే ఇబ్బందులు లేకుండా చాలా బాగా ఉంటారు. అక్కడ ఏంటంటే ఏదైనా బాత్రూమ్ సపోజ్ తూర్పు ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్. మల్లేష్ అని చెప్పి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. మల్లేష్ గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పండి మల్లేష్ గారు. హలో మహేష్ అండి, మల్లేష్ గారు. చెప్పండి మహేష్ గారు, చెప్పండి సార్. ఈ మధ్య కొంచెం వ్యాపారం తగ్గిందండి మాది. అయ్యో, వ్యాపారం కొంచెం బాగా తగ్గిపోయిందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాల సహా ఏమన్నా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. నిమిషాలతో సహా ఉందా? నిమిషాలతో సహా ఉందా అంటున్నా. నిమిషాలతో లేదండి. లేనప్పుడు మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సొంత ఇల్లేనండి. సొంత ఇండ్లే. ఇంట్లోనే వ్యాపారం చేస్తున్నారా, బయట చేస్తున్నారా? బయట అండి. బయట చేస్తున్నారు. ఇంట్లో ఏమైనా మార్పులు చేసినారా ఇటీవల కాలంలో? లేదండి, న్యూ హౌస్ అండి. ఏం మార్పులు చేయలేదు, వస్తువులు అమెరికా కానీ అటువంటి ఏం లేవు. సరే, ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఓకే అండి, ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఏమైనా మార్పులు జరిగినట్లయితే లేదా వస్తువుల మార్పులు కూడా వాస్తే అని మనం చెప్తున్నాం. కాబట్టి అటువంటి ఏమైనా జరిగినా ఒకసారి పరిశీలన చేసుకోండి, నెంబర్ 1 పాయింట్. ఇంకోటి అంటే కాలక్రమేణా కూడా మీ ఇంటికి ఉత్తర ద్వారం లేకుండా ఉన్నప్పుడు కూడా అప్పుడైతే పెద్ద ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూపిస్తూ ఉండొచ్చు. అట్లా ఉత్తర ద్వారం లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి, నెంబర్ 1 పాయింట్. తర్వాత వచ్చేసి ఈ వ్యాపార స్థలంలో ఏమైనా ఈశాన్యముల బరువులు పెడతామో ఒకసారి అది చూసుకోండి. అట్లా ఏమైనా సరే గమనించుకొని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము చెప్పిన పాయింట్లని మీకు అర్థమైనట్లయితే ఒకసారి పరిశీలన చేసుకుని నివారణోపాయంగా అవి అన్నీ సర్దుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. తద్వారా మంచి ఉపాయం అనేది పొందుతారు, అభివృద్ధి కూడా ఉంటారు. ఇవన్నీ ఏం అర్థం కావద్దు, ఒకసారి మా వ్యక్తిగత ఉపాయం తీసుకోండి. మేము అక్కడికి వచ్చి 2 స్థానాలు కూడా చూసి పరిశీలన చేసి ఎందుకు ఈ మధ్య కాలంలో వ్యాపారం తగ్గిందని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. తద్వారా నివారణోపాయం చెప్పడం జరుగుతుంది. అది చాలా జాగ్రత్త చూసుకోండి. ఇట్లా ఈ విధంగా ఏదైతే బాత్రూమ్లు ఎందుకు ఉన్నాయో సపోజ్ తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తరవాయం కానీ లేదా నైరుతిలో కానీ లేదంటే ఇట్లా కట్టినప్పుడు అక్కడ దానికి సమానంగా అంటే బాక్స్ టైప్ బిల్డింగ్ ఆ ఏరియాలో వచ్చినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, లక్షణంగా బాత్రూమ్ ఉండొచ్చు అనేది అనవసరంగా తీసేసుకోవాలని. ఇది మేము మీకు చెప్పే ప్రధానమైన నిరూపణ సాధ్యమైన ఉపాయం. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే గురుగారు, న్యూల్యాండ్ అనేది తీసుకునేటప్పుడు ఎట్లా పేరు ప్రకారం చూడొచ్చా, లేకపోతే జాతకం ప్రకారమా, లేకపోతే ఈ దిక్కున తీసుకోవద్దు ఆ దిక్కున తీసుకోవద్దని కూడా అంటూ ఉంటారు? అవునండి, పేరుకు జ్యోతిషానికి వాస్తుకు సంబంధమే లేదండి. పేరుకు జ్యోతిషానికి కూడా సంబంధం లేదు. చెప్తున్నామంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉన్నప్పుడు మాత్రమే జాతకం చూసుకోవాలి. చాలామంది చూస్తున్నారు ప్రశ్న జాతకం అనో లేదా మీరు వచ్చిన సమయాన్ని బట్టో లేదా మీ ముఖ కవలికలను బట్టి మీ ఫోటోలు పంపించి లేదా మీ పాదాచారాలు ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. చాలా రకరకాలుగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వచ్చేసి ఏది నమ్మాలన్నా కూడా తెలియని అయోమయంలో పడిపోతున్నారు. ఎందుకంటే మీరు కావాలి కొన్ని సినిమాలు చూసుకున్నా కూడా ఏదైనా రాజులు కానీ జాతక చక్రాలను చూసుకుంటే ఆ మారు చూసుకుంటూ ఉంటారు. జాతక చక్రాలే ఫస్ట్ పరిశీలన చేస్తారు. కాబట్టి ఆ విధంగా అంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా వీటి గురించి ఇంకా తెలుసుకోవచ్చని చాలా ఉంది దీంట్లో. తద్వారా నివారణోపాయం పొందండి. మిగతాటి మూఢనమ్మకాలు మూఢత్వాలకి పోవాకండి. రైట్, థ్యాంక్ యూ గురువు గారు, మా ప్రేక్షకులకి పరిష్కారాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.